ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, ఇంకా చూసుకుంటారండి. మనకి పోలవరం, అమరావతి ఇవన్నీ అభివృద్ధిలోకి వచ్చేసినాయి అనుకోండి, ఇంకా మనకు డోకా లేదండి. అలాగే ఆయన అంటున్నారు కదా, మరో సింగపూర్ చేస్తానని అంటున్నారు కదా బాబు గారు. అవకాశం ఇద్దామండి, అందరికీ ఇవ్వాలి కదా అవకాశం. ఇప్పుడు జగన్మోహన్ బాబు గారు ఏదో చేస్తారని చేసి ఆయనకి ఇచ్చే అవకాశం. ఆయన చేస్తారు, ఈ పథకాలు అన్నీ బాగా ఇచ్చారండి. ఆయన గారు కూడా ఇవ్వలేదని ఏం కాదు, కానీ కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, అవన్నీ కొన్ని ఇప్పుడు సామాన్య మానవులండి మేము వచ్చే దాంట్లో ఏదో కొద్దిగా అలా పెట్టుకుంటే వాళ్ళం, దానికి కొంచెం ఇబ్బంది తప్ప వేరే ఏం లేదు. అమరావతి కనుక 3 ఏళ్ళు పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. 3 ఏళ్ళ పూర్తి చేస్తా అన్నారా? చేస్తారండి, బాబు గారు చెప్పారంటే చేస్తారు, అభివృద్ధి చేస్తారంటున్నారు. కానీ మొన్న ఈ మునిగిపోవడం, అదే మన వాటర్ వచ్చి మునిగిపోవడం, అది రాంగ్ అయిపోయిందండి. మరి చేస్తారు, కానీ అప్పుడు కూడానండి చాలామందికి చాలా రకాలుగా అప్పుడు చేశారండి. కూరగాయల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి అన్నీ అందరికీ ఇచ్చి చాలా బాగా ఆదుకున్నారండి ఆ టైంలో. ఆ వరదల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోలేదు? లేదండి, అవన్నీ బొట్టి మాట్లాడండి, తప్పు అనకూడదండి. ఆ వయసుకి ఆయన చేశారంటే చాలా ఎక్కువ. ఆ వయసుకి ఇప్పుడు చిన్న వయసు కూడా చేశారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకోండి, 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉంటుంది. ఆయన వయసుకి ఈయన వయసుకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తేడా ఉంటుంది. మన బాబు గారు పాప ఆ వయసులో కూడా అలా కూర్చొని అందరికీ జనాలకి వచ్చారంటే అది చాలా గ్రేట్ అండి. అది మెచ్చుకోవాలి, వయసుని బట్టి కూడా ఉంటుందండి. అది తను స్వయంగా వాటర్లోకి వచ్చి దిగి వచ్చారండి, ఇంటింటికి వచ్చారు, అప్పుడు పడవల్లో వచ్చారు, అంతా వచ్చి చేశారు. ఆ పడవలు వెళ్ళలేని అవకాశంలో కూడా దిగి మన బాబు గారు తిరిగి అందరికీ ఇవ్వండి, అందరికీ చెయ్యండి అని మనుషులు వెనకాల పురమాయిస్తూనే ఉన్నారండి. చాలా వరకు బాగా చేశారండి. ప్రభుత్వం సంవత్సరమే కదా, ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడవసరం లేదుగా. ఇప్పుడు సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు అవ్వాలి కదా. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎలా తెలిసిపోద్ది? ఇప్పుడు పొయ్యి పెట్టాము, నీళ్లు పోసాము, అన్నం ఉడకాలి కదా. సంవత్సరానికి 365 రోజులు అయితే తెలిసిపోద్దా? తెలవదు కదా. ఇంకో 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. పథకాలు అమలు చేయాలి కదా. ఒక్కొక్కరు అందుతూ ఉండాలి. పరిపాలన మీద దృష్టి పెట్టుకోవాలి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసుకునేప్పుడే సంవత్సరం పడుతుంది. ఇప్పుడే కాదు, ఎమ్మటిని అవ్వదు కదా. పరిపాలన అనుభవం ఉందన్న మాట వాస్తవే, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ అమలు అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం కుదురుకోవాలి కదా. ప్రభుత్వం అంటే ఒకటే కాదు కదా, దాంట్లో కూటమి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం, ఒక ప్రభుత్వం కాదు కదా, ఒకటే ప్రభుత్వం కాదు కదా. కూటమి ప్రభుత్వం అంటే మూడు కలిపి కూటమి అన్నమాట. అవన్నీ ఒక్కొక్కరు ఎమ్మెల్సీలు అని ఇవన్నీ మొత్తం సెట్ చేసుకునేప్పుడు ఇప్పుడు దాకా టైం పడుతుంది కదా. అది పథకాలు అందకపోతే 2029లో ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఇచ్చా బాగుంది, పరిపాలన బాగుంది. 2029 అధికారం వస్తారు. పరిపాలన బాగోలేదు అనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు ప్రజల యొక్క దగ్గర ఒక ఆయుధం ఉంది, ఏంటి? ఓటు అనే వజ్రాయుధం ఉంది. అదేం చేస్తారంటే 5 సంవత్సరాల పాటు చూస్తారు పరిపాలన ఎలాగుంది, లాండ్ ఆర్డర్ బాగుందా, శాంతి భద్రతలు బాగుంటాయా, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా, పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ గవర్నమెంట్లో బాగుందిరా బాబు అనుకుంటే 2029లో అదే గవర్నమెంట్ వద్ది. లేదనుకో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అనుకుంటే 2029లో ఇబ్బంది పడతారు. అది సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు కానీ పథకాలు కానీ ఎలా ఉంది? ఈ సమయం చాలా తక్కువ అండి. ఎందుకంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు నడిపించడానికి కొంచెం టైం పడుతుంది. ఎవరైనా సమయం ఇవ్వాల్సిందే. పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. కానీ పేద ప్రజలు ఇవేం ఆలోచించారు కదా. పేద ప్రజలకి వాళ్ళకి తక్షణం సహాయం అందాలి, వాళ్ళ గురించి ఆలోచించండి. గతంలోనే పథకాలు వచ్చాయి, ఈ టైం కన్నా ఈ ప్రభుత్వం పథకాలు ఏమీ రాలేదని చెప్పి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు మనకు తెలియదు కదా సార్. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ వీలైన త్వరలో పేదలకు మేలు జరిగేట్టుగా చూడాలి. పేదల దగ్గరే అభిమానం పొందాలి, అదే నిజమైన గెలుపు. స్థానిక ఎన్నికలు కలిసిన జెడ్పీటీసీ ఎంపీపీలతో సమావేశం ఈసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. జగన్ గారి వ్యాఖ్యలు అది ఆశావాదం. ఆశించడంలో తప్పులేదు, ఎవరికైనా ఆశ పట్టడంలో తప్పులేదు కదా. స్వేచ్ఛ ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది, మన రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్రం ఇచ్చింది. అయితే పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా మాట్లాడచ్చు. ఈసారి వైసీపీ ప్రభుత్వం జగన్ 2.4 చూపిస్తాను, భిన్నంగా ఉంటుంది, గత ప్రభుత్వం మాదిరిగా ఉంటుందని చెప్పేసి కూడా జగన్ గారు చేసిన వారి అభిప్రాయం. అది మనకి వారి మనసులో మాట మనకు తెలియదు కదా. ఈసారి కార్యకర్తలకి నేను ప్రాధాన్యత ఇస్తాను, అది కూడా కొంతవరకు నిజమే.
కార్యకర్తలకి నిజంగా కృషి చేసిన వాళ్ళకి గుర్తింపు ఉండాలి. పదవి రాగానే పార్టీలో ఇదేదో గవర్నమెంట్ ఉద్యోగం లాగా మనకి పదవి పోదులే అనుకోకూడదు. నిజంగా సేవ చేసేవాడికి నిజంగా గుర్తింపు ఉండాలి అని నా అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి చేస్తా అంటున్నారు. అందులో పేదలు అందరూ మరి జగన్ అంటే అన్ని హామీలు ఇచ్చాడు, నిలబెట్టాడు. మరి ఈయన వచ్చి నిలబెడతానంటున్నాడు. మరి ఎప్పుడైతే నిలబెడతారో తెలియదు. మరి అందరూ నమ్మి ఓట్లు వేశారు, చూస్తున్నారు జనాలు. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర జనం చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం టైం పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. టైం పడుతుంది అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు కరెక్టే, కానీ అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇచ్చాడు. ఆ అప్పుల్ని మేము తీరుస్తున్నాము అంటున్నాం. ఏమో ఆ విషయం మనకు తెలియదు. కానీ మరి పేదవాడికి అన్నది ఇల్లు మాత్రం ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు, ఇల్లు మాత్రం ఇచ్చాడు. మా స్థలం చెప్పలేదు, ఏమి డబ్బులు కట్టమని చెప్పలేదు. 35,000 కట్టించుకున్నారు. మరి మనకి తెలియదు మనకి ఎంతవరకు కరెక్టో. మరి వీళ్ళు వచ్చారు ఎంతవరకు చేస్తాం అంటున్నారు, కానీ మరి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్థానిక ఎన్నికల్లో గెలిచారు, ఎంపీటీసీ గెలిచారు. వాళ్ళతో గెలిచి ఈసారి ఎవరు వచ్చినా సరే మనకి పెదలు మేలు చేస్తేనే కదండి మా ఓట్లు వేసేది. నమ్మే కదా ఓట్లు వేస్తారు. అది గురించి ఎవరు నమ్మితే వాళ్ళకే ఓట్లు వేస్తాం. ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఏం మనకు తెలియదు కదా, ఆ సంగతి మనకు తెలియదు. ఎవరు వస్తారు పేదవాడు ఇంకా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు ఏం చేయట్లేదు. పేదవాడు ఇంకా అలాగా ఇంటి అదిలే కరెంట్ బిల్లు పిల్లల చదువులకి అన్నట్టు తిన్నాకే సరిపోతుంది. అప్పులు ఏం కనపడతలేదు. అది ఇలా చేస్తే మంచిదే కదా, చేస్తే మంచిది. ఈ ప్రభుత్వం చేస్తే కొంత ఎన్టీ రామారావు గారు చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు బాగా చేశాడు. మరి ఈయన వచ్చిన తర్వాత పెద్ద ఇదిగా మరి చేసినట్టు ఏం అప్పుడు లాస్ట్ ఎప్పుడో చేస్తాం అంటారు. మరి టైం పడుతుంది. ఎవరు వచ్చినా పేదలు చూసుకుంటే మంచిది. వాళ్ళైనా వీళ్ళైనా పేదలు చూసుకోవాలి. అప్పుడు నమ్ముతారు జనాలు. పేద ఇప్పుడు నువ్వు ఉన్న సీఎం కింద వేస్తావు ఓట్లు. మరి నువ్వు నమ్మితే కదా మా ఓట్లు మాకు ఏం మంచి చేసేది. మరి మంచి చెప్పతే ఎలాగా మంచి చేసినోడికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది, చెడు చేసినోడికి ఏ చేతిలో జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే జనాలకి కొన్ని వస్తున్నాయి, కొన్ని అందట్లేదు అంటున్నారు. ప్రజెంట్ అయితే అన్నీ అందట్లేదు అంటున్నారు. ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అది ఒకటి అందుతుంది, ఒకటి అందట్లేదు అంటున్నారు. పిల్లలకి మెయిన్ ఫస్ట్ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ అయి పడతలేదన్న. నేను దాని గురించి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మధ్యతరగతులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడతలేదు అని చెప్పేసి అది మాత్రం కొద్దిగా బ్యాడ్గానే ఉంది. గతంలో ఎలా ఉండేదన్నా? గతంలో కరెక్టే పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం మటుకి ఎవరికి ఆగల. మెయిన్ చదువుకునే పిల్లలకి అది ఒకటి ప్రాబ్లం. చదువుకున్న వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు కదా. వాళ్ళు మెయిన్ లాస్ట్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన కాలేజ్ యాజమాన్యం ఇవ్వకపోతే పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వరు కదా. అది ముందు మెయిన్ పిల్లలకి ఇంపార్టెంట్. మెయిన్ కాలేజీ పిల్లలకి అది ఇబ్బంది. గతంలో ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైంకి అమౌంట్ పడేది వాళ్ళకి, కాలేజీ వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండేది. మెయిన్ యువతల పిల్లలకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్. అది మాత్రం మెయిన్. ఏ గవర్నమెంట్ వచ్చిన ముందు కాలేజీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటే అదే బెస్ట్. పథకాలు చెప్పిన పథకాలు కరెక్ట్గా వెళ్తామంటే గవర్నమెంట్కి ఏది రోగం ఉండదు. పథకాలు మెయిన్ పిల్లలకి అనుకున్న ప్రకారం కాలేజీ పిల్లలకి కరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా జరిగితే అసలు ప్రాబ్లమే ఉండదు.